అంటే మీరు కొన్ని చాలా మూవీస్ చేశారు. దాదాపు 300 మూవీస్ చేయడం జరిగింది. తర్వాత మాకు కొన్ని చోట్ల మీరు కనిపియలేదు. అంటే సుమన్ శెట్టి గారు ఏం చేస్తున్నారు ఏంటిది అంటే మూవీస్‌లో బిజీ ఉన్నా గూడా అంత అనుకున్న మూవీస్ చేయలేదు మీరు. తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్‌లో కనిపించారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే షర్ట్ ఇదే కటెడ్‌తోని కనిపించడం జరిగింది. దీంతోనే ఎంటర్ అయ్యాను, దీంతోనే ఇక కొత్త దానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఓకే. బిగ్ బాస్ ఆఫర్ అంటే చాలా మంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు రిజెక్ట్ చేస్తుంటారు. బిగ్ బాస్ అనంగానే వెళ్ళరు. ఎందుకంటే నెగెటివ్ థాట్ వస్తుంది అనే ఉద్దేశంతోని. ఎలా ఉంటది జనాలు అంటే మన రియాలిటీ కనిపిస్తది కాబట్టి. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఎలా అనుకున్నారు? నాకు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదండి. ఓకే. ఫస్ట్ టైం నాకు వచ్చింది ఆఫర్ సీజన్ 5 or 6 సంథింగ్. అప్పుడు నాకు బిజీగా ఉన్నాను నేను యాక్చువల్లీ షూటింగ్స్‌లోని. అందువల్ల నేను మిస్ చేసుకున్నా. 2019లో వచ్చింది మళ్ళీని. ఓకే. అది మరి ఏ సీజన్ అన్నది 4 సంథింగ్ అనుకుంటా. అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే మా అబ్బాయి కోరిక. మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి. ఓకే. తను ఒకటే అన్నాడు, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది అని అన్నాడు. ఓకే డెఫినెట్లీ నాన్న, కానీ వెళ్తాను అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి నేను అడిగాను, వెళ్తాను బిగ్ బాస్కి, గౌతమ్ వెళ్ళమంటున్నాడు, మీ అందరికీ ఓకేనా? వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే మనం మళ్ళీ ఎప్పుడు బ్యాక్ అవుతామో మనకి తెలియదు. ఓకేనా అంటే ఓకే అని అన్నారండి. ఇంకా మా అబ్బాయి కోరిక మీద నేను బిగ్ బాస్కి వెళ్ళడం అయ్యింది. ఓకే. అండ్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? బిగ్ బాస్ 100 దాదాపు ఇక లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు. ఆ లైఫ్ ఎలా ఉంది? అంటే ఎవరు కూడా టచ్ లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడము. అంటే షూటింగ్స్కి వెళ్తే మనం కనీసం మాట్లాడతాం పిల్లలతోని, వైఫ్ తోని, ఫ్యామిలీ వాళ్ళతో టచ్ లో ఉంటాం. బిగ్ బాస్ అనగానే ఎవరు టచ్ లో ఉంటారు. అవే మన ఫేసెస్ చూడాలి, వాళ్ళతోనే గొడవలు పడాలి, అలిగినా చేసిన వాళ్ళతోనే. ఈ లైఫ్ ఎలా ఉంది? మూవీ లైఫ్ ఎలా ఉంది? దీనికి కంపారిజన్ చెప్తే. మూవీ అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక నటించడం మూవీ అన్నది. ఇట్స్ ఏ నాట్ ఏ రియల్ లైఫ్. బిగ్ బాస్ 9 అన్నది ఏంటంటే రియాలిటీ షో. మనం ఎలాగుంటామో స్వచ్ఛంగా, మనం ఇంట్లో ఎలాగుంటామో, మనం బయటని ఎలాగుంటామో సేమ్ అది కూడా అదే. నాట్ ఏ స్క్రిప్ట్, నథింగ్ అండి. బిగ్ బాస్ అన్నది రియాలిటీ. మనం ఎలాగుంటామో అన్నది అక్కడికి వెళ్ళి ఉన్నామండి మనం. ఓకే. ఎలా అనిపించింది ఫస్ట్ వెళ్ళంగానే బిగ్ బాస్ లో అడుగు పెట్టారు కదా, నాగార్జున గారు రావడం చూడడం? మీరు ఇంకొకటి హైలైట్ 300 మూవీస్ అనగానే నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు. తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే దాదాపు కొంతమంది ఏమంటారు బిగ్ బాస్ అంటే ఒక జైల్ లాగా అందరు దాంట్లో ఉండడం అంటారు. మీరేమంటారు బిగ్ బాస్ గురించి? అది జైలు అన్నది కాదండి. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక 2 వీక్స్ నేను కొంచెం ఫ్యామిలీ పర్సన్, ఎమోషన్ కొంచెం నాకు ఆ ఫ్యామిలీ దూరం అవుతుంది. కొంచెం పిల్లలు కానివ్వండి, మా మదర్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, వీళ్ళందరూ దూరం అవుతున్నారని చిన్న బాధ తప్ప, అవుట్కి వెళ్ళాను అదొక అరెస్ట్ లాగా అదేమీ కాదు నాకు. ఓకే. ఎందుకు ఆ ఫ్యామిలీ తప్ప మిగతాది ఏ టాస్క్లు పెట్టినా, ఏది గేమ్ పెట్టినా 100% ఎఫెక్ట్ నేను పెట్టేవాడిని. ఎందుకంటే మాకు ఇంకా థింకింగ్ లేదు. మొబైల్ అయితే అస్సలు గుర్తు రాలేదు. ఈ 97 days మొబైల్ అన్నది అస్సలు గుర్తు రాలేదు. ఎందుకంటే ప్రతిదీ ఒక టెన్షన్గా ఉండేది. ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ ఏ అనౌన్స్ చేస్తారు, ఇవాళ ఏం ట్విస్ట్ ఇస్తారు. ఎందుకంటే మాకు వీక్లీ ఒక ట్విస్టులు ఉంటాయి మాకు. ఆ ట్విస్ట్ అనేది ఆ టెన్షన్ ఉండేది యాక్చువల్లీ. ఆ గేమ్ కానీ అవి ఆడాలి, నేను ఆడగలుగుతానా ఏంటి అన్నది కొంచెం. అంటే ఇప్పుడు కొంతమంది కామనర్స్ తోని కూడా మనం ఇన్వాల్వ్ కావడం, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు కదా. అప్పుడు మీరు ఏమనుకున్నారు ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు? బిగ్ బాస్ లో మళ్ళీ సెలబ్రిటీస్ కి ఎలా ఉంటుంది, కామనర్స్ కి ఎలా ఉంటుంది? మళ్ళీ చూస్తే చిన్న ఏజ్, మీరేం పెద్దవారు, కొంచెం చూస్తే అటు ఇటు ఎలా అనుకున్నారు కామనర్స్ తోని ఉంటే? అంటే ఫస్ట్ చెప్పారు ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పారు. నాకు సార్ కానీ అని వీళ్ళు కానీ అని. ఫస్ట్ అందరూ వెళ్ళాము డే 1లోని. మొత్తం కామనర్స్ అందరూ ఓనర్స్, మిగతా వాళ్ళందరూ 15 members టెనెంట్స్ అని అన్నారు. అమ్మాయి అక్కడే ఫస్ట్ డే 1లోనే ట్విస్ట్ మొదలైంది బిగ్ బాస్ది. ఓకే అని ఇంకా అలాగే కొంచెం డిఫరెంట్గానే కొంచెం వాళ్ళతో మేము మాట్లాడడం కానివ్వండి, వాళ్ళు మాతో కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపము ఓనర్స్ అయినా మాకు రెస్పెక్ట్ ఇచ్చి, ఎందుకంటే మా సినిమాలు చూసేవారు, మేమంటే ఎవరన్నది తెలుసు అందరికీ. అందువల్ల బాగానే. కానీ మీకు ప్రొడక్షన్ ఫుడ్ వచ్చేది కదా? లేదండి, అది మీకు ఓనర్ రెంట్ కున్న వాళ్ళు టెనెంట్స్ కి బయట నుంచి వచ్చేది. చాలా ఇబ్బంది పడేది తినేది. ఏమొచ్చేది అసలు? ఫస్ట్ టెనెంట్ ఉన్నప్పుడు మాకు వైట్ రైస్, ఆలూ కర్రీ వచ్చింది. అయ్యో ఓకే. వావ్, మేము పొంగిపోయాం. సూపర్ మంచిగా ఉంది. ఫస్ట్ డే మార్నింగ్ అదే, మధ్యాహ్నం అదే, నైట్ అదే. అదేంటి 3 పూటలు ఇదే వస్తుంది ఒకసారిలే అనుకున్నా. అలాగా కంటిన్యూ 2 weeks 1 week అలాగే వైట్ రైస్ అండ్ ఆలూ కర్రీ. అంటే ఇంకా నో సాంబార్, నో రసం, నో కర్రీ, ఓన్లీ అంతే. 1 week నుంచి బిగ్ బాస్ సార్ కూడా అడిగాను, నాకు సార్ ప్లీజ్ సార్
కొంచెం ఫుడ్ మార్చండి సార్, అది ఇది దుంప తిని దుంపల్లాగా అయిపోతున్నాం మేము అని కూడా నేను అన్నాను. ఏం సుమన్ ఏమన్నావు, దుంపలాగా అయిపోతున్నారా అని నాకు సార్ కూడా అప్పుడు నాకు సార్ రిక్వెస్ట్ చేయడం అని ఫుడ్ మార్చారు. పొంగల్ వచ్చేది కిచడీ లాగా, రైస్ కిచడీ లాగా, అది సేమ్ 1 వీక్ అదే ఏది అడుగుతుంది 1 వీక్ అదే 1 వీక్. అమ్మో అసలు ఫుడ్ యాక్చువల్లీ ఒక 10 kgs లాస్ అయ్యాం మేము. అయితే వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు, బిగ్ బాస్ కి వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు 100%. కానీ మాకు వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వడం కానీ ప్రోటీన్ ఫుడ్ మాకు పంపించేవారు. చాలా ఎగ్స్ కానివ్వండి, నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నేను నాన్ వెజ్ తిన్నాను, నాన్ వెజ్ తిన్న వాళ్ళు వాళ్ళకి ప్రోటీన్ కానీ 100% ఈచ్ పర్సన్ వీక్లీ 10 eggs కానీ అలాగ వచ్చేవి మాకు. ఫుడ్ వైజ్ మాత్రం బాగా చూసుకునేవారు, చాలా బాగా చూసుకునేవారు అండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఈ టాస్క్లు ఆడడం కానీ గేమ్స్ ఆడడం కానీ ఫిజికల్ గా కొంచెం వెయిట్ లాస్ అయ్యాం తప్ప ఫుడ్ వైజ్ సూపర్ గా బాగా సూపర్. ఓకే, కానీ చూస్తే చాలా వాళ్ళతో జిమ్ బాడీస్ ఉన్నారు, జిమ్ బాడీతో ఉన్నారు, కానీ మీరు చూస్తే నార్మల్ గా ఉన్నారు. ఎలా అసలు వాళ్ళతో తగ్గఫొరుగు ఇచ్చారు, మళ్ళీ ఎక్కడ కూడా తగ్గలేదు. కొన్ని మీరు టాస్క్లు అయితే మీరు ఫ్లోరా గారు, రాము గారు ముగ్గురు అయితే ఇరగదీసేసి అందరు బుల్లెట్ తోని ఫట్ 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 లాగిచ్చేసారు. ఎలా అసలు ఎలా మీరు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నారు? ఫస్ట్ అయితే వాళ్ళు వెరీ స్ట్రాంగ్. మన నిఖిల్ కానివ్వండి, గౌరవ్ కానివ్వండి, అక్కడికి మా బన్యాన్ కూడా చాలా స్ట్రాంగ్, డెమోన్ ఇంకా చాలా స్ట్రాంగ్. వీళ్ళతో ఆడగలుగుతామా అంటే ఒక్కటి, ఇప్పుడు ఏ పని చేసినా మనకి సక్సెస్ అవుతుందనే మనం మొదలెడతాం. ఏ పని అయినాను ఇది అవుతుందా అవదా అనేది ఫస్టే మనం రాంగ్ థాట్లో ఉంటే, నెగిటివ్గా ఉంటే ఆ పని ఏమీ అవ్వదు. దిగుదాం, చేద్దాం, ట్రై చేద్దాం అని వాళ్ళకి 5 stones వచ్చినప్పుడు వాళ్ళకి మాకు ఒక బాల్ గేమ్ అయింది. అందరూ అవుట్ అయ్యారు, నేను ఒక్కనే ఉన్నాను. ఆ వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని సాయి, మన నిఖిల్, గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను, వాష్రూమ్ దగ్గర ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒక్కటే అన్నారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ఏ సుమన్ ఆడ అనుకున్నాను, ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఇలాగా అని. వాళ్ళందరూ ఏంటన్నా నువ్వు అసలు ఏంటి ఇంత టఫ్ ఇచ్చావు మాకు, అది ఇది అని అన్నారు. ఎఫర్ట్ పెట్టాం, మనం ఉన్నంత వరకు మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి. గేమ్ ఏదైనా కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి, తర్వాత ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేది నాకు ఆ నమ్మకం. అది వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొంచెం మన ఎఫర్ట్ పెట్టే వరకు పెట్టాలి. ఓకే, కానీ మీకు భరణి గారికి చాలా క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు అన్నదమ్ముల్లో అంటే మీరు ఇద్దరు అనొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ 9 లో అసలు ఎలాంటి చిన్న గొడవ కానివ్వండి, ఎలాంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి, సెంటిమెంట్ గా మీకు ఏమైనా బాధ అనిపించినప్పుడు, తనకు బాధ ఇద్దరు ఏడవడం, ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది కదా. ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు? యాక్చువల్లీ సార్ డే 1 నుంచి మాకు 5 bets ఉంటాయి. 10 inch లో ఉన్నాడు 5 bets లోని మేము ఉండేది 15 members. కానీ ఒక్క బెడ్ మీద ఇద్దరు పడుకునేవాడు. డే 1 నుంచి సుమన్ అన్న నువ్వు నా బెడ్కి వచ్చి అని బర్ని అని అన్నారు. సరే ఓకే అన్న అని పడుకునేవాడిని. అక్కడి నుంచి నాకు ముందు బిగ్ బాస్ కంటే వెళ్ళక ముందు మేము ఒక 2 movies చేసాం, నేను బర్ని అన్న, అంటే ఒకే క్యారీవన్ అక్కడ కూడా. అలాగా బాగా సపోర్ట్ అప్పుడు తెలుసు బాగా. ఇక్కడ డే 1 నుంచి బాగా ఫుల్గా సపోర్ట్ నాకు బన్నన్న. దానా రా రా రా, ఎందుకంటే మాకు హౌస్లోని మాకు ఎవరు సపోర్ట్ ఉండేవారు కాదు, అందరు గ్రూప్ ఉండేవారు. అందరికి గ్రూప్, మీ అందరికీ తెలుసు, మీరు చూసారు 24/7 చూసారు. వీక్ ఎపిసోడ్స్ కానివ్వండి, ఇవన్నీ డైలీ 1 hour ఎపిసోడ్స్ కానివ్వండి, మాకు సపోర్ట్ ఉండేవారు కాదు. నేను బన్నన్న దివ్య మేము ముగ్గురు సపోర్ట్. దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను బన్నన్నే, మేము అలా సపోర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏ టాస్క్ వచ్చినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది మా ముగ్గురినే. ఫస్ట్ బనాన్నమే టార్గెట్. దివ్య ఉన్నప్పుడు దివ్య లేకపోతే నా మీద, అంతే. ఇంకా అలాగ ఆడుకుంటూ మాకు సపోర్ట్. కానీ మీకు చూడండి మన తనుజ నేను టప్ టాస్క్ ఆడాము. ఆ గేమ్లో నాకు ఎవరు సపోర్ట్ రాదు. నేను అడిగాను, అంటే సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు 100% అందరినీ అడుగుతాం, కొంచెం సపోర్ట్ చేయి. అందరిని అడిగాను నేను. ఒకళ్ళు అన్నారు తనుజాకి చేస్తాము అని. బాధ అనిపించింది నాకు, నిజంగా చాలా బాధ. ఎందుకంటే అప్పటికి 12th week సంథింగ్, 11th week 12th week అప్పుడు కూడా అడుగుతుంటే సపోర్ట్ చేయట్లేదు. అక్కడ చాలా ఫీల్ అయ్యాను. ఏంట్రా ఇన్నాళ్ళు ట్రావెల్ చేసాం మనం, సపోర్ట్ చేయలేదు. ఓకే, ఓన్లీ గేమ్ వరకే, ఏం పర్సనల్గా తీసుకోవట్లేదు ఎవరు, అక్కడి వరకే, ఆ గేమ్ వరకే. నేనైతే అలాగే తీసుకున్నాను. పర్సనల్గా తీసుకుంటే ఇప్పటి వరకు ట్రావెల్ అవ్వము యాక్చువల్లీ అందరితో. ఇంకా ఒకటే, ఎందుకు నేనున్నాను కదా నీకు, నువ్వు వాడు అని మీరు ఆ టాస్క్ చూడొచ్చు. బర్నన్ ఎంత సపోర్ట్ చేశారంటే, నా వల్ల కావట్లేదన్నా, ఇంకా నాకు పెయిన్ వచ్చేసింది, వదిలేస్తుంటే వద్దు 5 నిమిషాలు ఉండు అని
కాన్ఫిడెంట్ ఇవ్వడం కానివ్వండి, తన సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, అవును అలాగా సపోర్ట్ బాగా చేశారు. ఆ గేమ్ నేనే విన్ అయ్యాను యాక్చువల్లీ. అవునవును. మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చింది. అబ్బా అది వదిలి అది బంధన్ కూడా వాటర్ నా మీద వదిలి అవును వాటర్ నా మీద పడిపోయింది అది యాక్చువల్లీ. తర్వాత ఇంకా గార్డెన్ లో పడుకొని మొత్తం స్వెల్లింగ్ వచ్చి కయ్యాన్ కానీ అని వీలు కానీ అని అన్న స్వెల్లింగ్ వచ్చిందన్న బాగాను కాసేపు రిలాక్స్ అవ్వని చెప్తే మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి అవన్నీ చెక్ చేయించుకొని ఇంజెక్షన్ చేయించుకొని అవన్నీ. కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో, కానీ నేను ఒక్కనే గెలిచినని చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది, హౌస్ మేట్స్ కి కూడా. భరణి గారికి అయితే ఫేస్ పట్టుకొని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా మనం తీసేసేది దాంట్లో. ఎలా ఫీల్ అయ్యారు భరణి గారు? మీరిద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా. అవును అవును. అదే మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేదు, ఏమైనా గ్రూపే, వాళ్ళందరూ గ్రూపే మాకు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళని మీరు అసలు ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది ఎందుకన్నది తెలియలేదు నాకు. కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయేది? అసలు ఎక్కడ రీజన్? అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం అన్నది అంటే అక్కడ గేమ్ పరంగానే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సంజన సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్స్ కానీ నా పర్సనల్ థింగ్స్ కొన్ని కానీ అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం. నా పర్సనల్ థింగ్స్ కానీ బనానా మెడికల్ కానీ అవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు యాక్చువల్లీ. మీరు ఫన్ చేయండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం, బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కోపం వస్తుంది పాపం, అంతే తప్ప ఇంకా తర్వాత ఇంకేం లేదు పాపం. ప్లీజ్ సిస్టర్ ఇంకా పర్సనల్ థింగ్స్ మీదకి వెళ్ళదంటే తను కూడా ఇంకా నార్మల్ అయిపోయారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.